భారతదేశం కోసం రాజ్యాంగం రచించి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చారు డాక్టర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలను కొనసాగిద్దామని మాజీ మంత్రి ఉషశ్రీ పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అంబేద్కర్ సర్కిల్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాడు భారత రాజ్యాంగం రచించి అంబేద్కర్ మహనీయుడయ్యాడని మాజీ మంత్రి ఉషశ్రీ అన్నారు. ఏదైతే సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ ఏదైతే చెప్తారో అవన్నీ పూర్తి గతంలో మీరు చూశారు. 19 నుంచి 24 వరకు పూర్తిగా మనం చేసిన ప్రజలందరూ కూడా ఆ రోజు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈరోజు ఎందుకు మీరు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని అడిగితే సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి, అంటే పెనుగొండలో ఉన్న ఒక అబ్బాయిని తీసుకుని పోయి మళ్ళీ వైజాగ్ జైల్లో పెట్టడం, అక్కడి నుంచి మళ్ళీ నెల్లూరు తీసుకుపోవడం, ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా స్వేచ్ఛని హరించే ప్రయత్నం ఏ ప్రభుత్వం అయితే చేస్తారో నిజంగా వాళ్ళు అడ్రస్ లేకుండా పోయిన సంఘటన కూడా గతంలో మనం చూసినాం. మళ్ళీ ఈరోజు అభినవ అంబేద్కర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన బీసీ శాఖ మంత్రిగా సవితమ్మ పెనుగొండలో ఎమ్మెల్యేగా గెలిచి బీసీ శాఖ మంత్రిగా ఉంటూ డీబీటీ ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ ప్రెస్ చేసినారో, బటన్ నొక్కినారో వాళ్ళందరూ కూడా పని లేకుండా, వాళ్ళందరూ కూడా గంజాయికి మద్యానికి బానిసైనారు అని సవితమ్మ చెప్తా ఉంది. ఈరోజు బెనిఫిషియరీగా సంక్షేమ పథకాలు వచ్చిన బెనిఫిషియరీ లిస్ట్ తీసుకో, నీ చాయిస్ నీకే వదిలేస్తాను నేను. దాంట్లో ఇద్దరు మహిళలు గంజాయికి బలి అయినారు అని నువ్వు ఖచ్చితంగా చూపించాలి. చూపించి నువ్వు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినావో ఆ మాటని నీ ఒక పంచాయతీలో నువ్వు ఎక్కడున్నావో ఆ పంచాయతీలోనే నువ్వే లిస్టు తీసుకో, నీ ఇష్టం. నువ్వు ఎవరిని చూపిస్తావో మనకి చూపు. అమ్మఒడి తీసుకున్న తల్లిలో గంజాయికి మళ్ళీ మధ్యాహ్నం బానిసైనారా? లేదంటే రైతు భరోసా తీసుకున్న బెనిఫిషియరీ ఆయన గంజాయికి బానిసైనారా? లేదంటే ఏ సంక్షేమ పథకాలు వచ్చిన హౌసింగ్ కానీ, జగనన్న వసతి దీవెన, ఆసరా, చేయూత, ఇవన్నీ ఏ సంక్షేమ పథకాలు తీసుకుని చాయిస్ నీదే. నువ్వు ఖచ్చితంగా నిరూపణ చేయాలి. నువ్వు చేయకపోతే ఖచ్చితంగా టీడీపీ ఆఫీస్ని, పెనుగొండలో ఉన్న టీడీపీ ఆఫీస్ని, ఇంటిని కూడా అతి త్వరలోనే మేము ముట్టడి చేస్తాం.